జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పండక్కి ఇంట్లో వెలిగించే ప్రమిద మొదలు గాయత్రమ్మగారి జయంతి వేడుకల్లో తృప్తిగా భోంచేసి కిళ్ళి వేసుకునేదాకా ఖర్చు మాదే. ఎంత ఖర్చు వస్తుందో తెలుసా? బ్రదర్, అమ్మకు పెట్టే దండానికి మించిన విలువే ఉంటుంది. డబ్బు ఒక లెక్క మాత్రమే, ఖర్చు నాకు లెక్క కాదు. శభాష్ నాన్న. నా కడుపును పుట్టకపోయినా నీలాంటి వాణ్ణి ఈ చేతులతో పెంచి పెద్ద చేసినందుకే అనుకుంటా ఈ తల్లి మీద నీకుండే అపార గౌరవానికి నా ఒళ్ళు పులకరించిపోయింది. వెంట్రుకలు నిక్కపుడుచుకున్నాయి అత్తయ్య గారు. బ్యూటీ పార్లర్కెళ్ళి తీయించేసుకోండి. హే హాసిని, ఏం మాట్లాడుతున్నావు? మీ చేతులిప్పుడు పట్టులా నిగనిగలాడుతున్నాయి కదత్తయ్యా. నిక్కబడుచుకోవడానికి వెంట్రుకలు కనిపించట్లేదు అంటున్నాను. ఆంటీ, మీ ఫీలింగ్స్ తనకు అర్థం కావు. అందుకే ఊరుకున్నాను. లేకపోతే ఏం చేసేవారు? చెయ్యాల్సింది మేం కాదు, విశాల్ నాయనియే. మేం చేయాల్సిందేముంది బావగారు? ఎందుకు లేదు నైని? గాయత్రక్క జయంతిని అంగరంగ వైభవంగా జరిపిస్తామని చెప్పుకుంటే సరిపోదు, అలా చేయాలి. చేస్తారు కూడా. అయితే ఆహ్వాన పత్రిక, ఇన్విటేషన్ కార్డ్స్ పంపించకుండా ఫోన్ చేసి ఫంక్షన్కి రమ్మంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అలా అయితే ఖచ్చితంగా తినడానికే వచ్చినట్టుంటుంది. ఇప్పుడేమంటారు? ఇన్విటేషన్ కార్డ్స్ గెస్ట్లకి పంపించాలి అంటారు, అంతే కదా? అలాగే చేద్దాం. కార్డు ముక్కలకు కూడా మీరేం ఖర్చు చేయక్కర్లేదు, అంతా మా అక్కే చూసుకుంటుంది. నువ్వు సంబరాన్ని చూస్తూ ఉండు చెల్లి, అంతే. అంతేకాదు నాయని, ఆ రోజు అందరూ వేసుకునే కాస్ట్యూమ్స్ ఖర్చు కూడా మందే. కొత్త చీరలు తీసుకొస్తారన్నమాట. నాకు ప్యాంటు. అల్లుడు నిక్కరేసుకున్నా మీకు ప్యాంట్లా సరిపోతుందిలేండి. నీ ఉండవే, నన్ను కూడా టిప్ టాప్ గా కనపడి నీకు. విశాల్, బట్టలు దేవుంది కానీ ముందు ఇన్విటేషన్ కార్డ్స్ తీసుకురండి. కొరియర్ చేసినా చేరుకోవడానికి టైం పడుతుంది కదా. అది కరెక్టే బ్రో, నేను వెళ్ళి శాంపుల్ కార్డ్స్ నీకు పంపిస్తాను. అలాగే. విక్రాంత్, నువ్వెళ్ళడువేంట్రా? విశాల్ వెళ్ళాలి, తోడుగా నయని. ఎవరైతే ఏముందత్తయ్యా? కన్న తల్లి జయంతి, కన్న కొడుకే వెళ్ళాలి. అక్కయ్యని ఆరాధ్య దైవంగా భావించే కోడలివి నువ్వు. తోడుగా వెళ్తే ఇంకా బావుంటుంది. వెళ్ళండి చెల్లి. ఎప్పుడూ వీళ్ళ మొహాలు చూస్తూ ఉంటారా? అలా వెళ్ళిరండి. షికారు కాదు. వాళ్ళకు తెలుసులే కసి. నైన్, వెళుద్దాం. మీ ఇష్టం బాబుగారు. అమృత గడియలు నడుస్తున్నాయి, ఇలాగే కదలండి. సరే అమ్మా. నైన్, పద. బాబుగారు, గాయత్రికి పాలివ్వాలి. నాగయ్య వస్తాడేమో. వస్తే గంటాగి రమ్మంటాం. ఈలోపు మీరొచ్చేస్తారు. త్వరగా వెళ్ళరండి. ఆలోచిస్తే టైం వేస్ట్ చేయకక్క, వర్జం వచ్చేలా ఉంది. నైన్, పద. హలో. నమస్తే మేడం. నేను ఫోన్ చేసేంతవరకు నిన్ను కాల్ చేయొద్దని చెప్పాను కదా. ఇవాళ 2 లక్షలు ఇస్తారని చెప్పారు కదా మేడం. ఇంకా టైం ఉంది కదా.
బాబుగారి మొహం కళకళలాడుతుంది. అమ్మ జయంతి వేడుకలనా? అంతేకాదు నేనే సెలబ్రేషన్స్కి సంబంధించిన అన్ని పనులని ఇద్దరం కలిసి చేస్తున్నాం కదా. సరే కాని ముందు చూసి నడపండి. హలో మేడం, నీ వంక చూస్తున్నా సరే నేను పర్ఫెక్ట్గా నడపగలను. నేను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నానంటే నా చెవులు కూడా కళ్ళలా పనిచేస్తాయి. అవునా? చెక్ చేస్తాను, ఉండండి. నాకు బీ పనులుంటాయి మేడం, ఎక్కువసేపు వెయిట్ చేయలేను. మీ ఇంటికి వస్తా, ఇచ్చేర్రి. ఇంటికొస్తే చంపేస్తాను నిన్ను. అరే, నా పైసలు నాకు ఈయనకి ఏంటి మేడం ప్రాబ్లం? ఏంట్రా అప్పిచ్చినట్టు చెప్తున్నావేంటి? పౌడర్ ఇచ్చినా 10 రూపాయలు బి వదలా. అయ్యో అమ్మా. లేవండి. లేవండి. సారీ అండి, ఐఎమ్ వెరీ సారీ. మీరు సారి చెప్పడండి సార్, నేనే చెప్పాలి. రోడ్డు మీద 10 రూపాయలుంటే తీసుకోనికి సడన్గా వచ్చిన. అన్నా, నీకేం దెబ్బలు తగలలేదు కదా? నాకేం కాలేదమ్మా. నయని గొంతులో ఉందే. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. ఇదిగోండి, వాటర్ తాగండి. తాగండి. విశాల్ వాళ్ళే. ఏమైంది? వీడి కక్కుర్తి వల్ల నేను దొరికిపోయేలా ఉన్నానే. ఆ రోజు పాము నిన్నే ఎందుకు కాటేయాలనుకుందన్నా? అయ్యో, అరే, మెల్లగా మెల్లగా. నైని, అలాంటి ప్రశ్నలు అడుగుతావేంటి? సార్, మీరు స్లోగా తాగండి. చాలు సార్, థ్యాంక్స్. నేను పోతా, ఉండరమ్మా. అన్నా, ఫోన్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.